కూడా ఏర్పాటు చేశారు వీల్ చైర్లను అక్కడ మందకోడిగా సాగుతోంది. ఎట్ ద సేమ్ టైం ఉద్రిక్త పరిస్థితుల నుంచి నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చిన తర్వాత అందరూ కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. వెంకటగిరి నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, అక్కడ ఏంటి ఓటింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంత ప్రశాంతంగానే సాగుతుంది? ప్రస్తుతం వెంకటగిరి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 వెంకటగిరి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శాంతియుత వాతావరణంలో ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్నారు. అయితే మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, ముస్లిం అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ లో ముస్లిం ఓట్లు చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించి పార్టీలన్నీ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసా ఉన్నాం. ఎన్నికల ముందు అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం అంటే ముస్లిం ఓట్ల వైపు కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటి ఒక హింట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా ఈ ఎన్నికలను కూడా అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఫెయిల్ అయినటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో ముస్లిం మైనార్టీ ఓటు సంబంధించి ఆ ఓట్లు కీలకం కాబట్టి ఆ ఓటర్లను ఆకర్షించేందుకు కూడా కొన్ని పవర్ఫుల్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. షాదీ ముబారక్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి షాదీ ముబారక్ సంబంధించి ఆ పథకం సంబంధించి కొన్ని అంశాలను కూడా లేవనెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత షాదీ ముబారక్ పథకాన్ని పట్టించుకోలేదనేటువంటి అంశాలను కూడా తీసుకొచ్చారు. కానీ ఏ పార్టీ అయినా, ఇటు బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా ఎత్తులకు పై ఎత్తులు సహజంగా ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు కూడా వేస్తాయి. కానీ ఏ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా మనకు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎత్తులు ఎవరి పార్టీలకు సంబంధించి ప్రతి వ్యూహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సార్లు గుర్తులు కూడా ఫలితాలు కూడా తారుమారు చేస్తాయి. అటువంటి సిచ్యువేషన్ ఒకటి మనం చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 58 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా ఎన్నికల్లో చూసిన భువనగిరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి, నగరకల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా గుర్తులు తారుమారు చేశాయి. మనం క్లియర్ గా చూసుకోవచ్చు. కారు గుర్తు క్లియర్ గా చూసుకోవచ్చు. మాగంటి సునీత గోపినాథ్ కారు గుర్తును చూసుకోవచ్చు. కారు గుర్తు పోలి ఉన్నటువంటి మరో గుర్తును చూస్తా ఉన్నాం. ఈ గుర్తు కూడా మనం చూసుకోవచ్చు. ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఒక గుర్తును కూడా చూస్తా ఉన్నాం. ఈ రోకని గుర్తు సంబంధించి కూడా ఈ గుర్తును చూస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ రోడ్డు రోలర్ గుర్తు భువనగిరి ఎంపీ ఎన్నికలను కూడా ఈ గుర్తు తారుమారు చేసింది. ఫలితాలను మొత్తం కూడా ఈ గుర్తు తారుమారు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చాలా సార్లు చూసినాం. బూర నర్సయ్య గౌడ్ 20 ఆ ఎన్నికలకు సంబంధించి కేవలం 4000 ఓట్లతో కోమటిరెడ్డి వెంకరెడ్డి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అప్పుడు ఈ గుర్తు బీఆర్ఎస్ పార్టీని ఈ గుర్తు డ్యామేజ్ చేసింది. ప్రస్తుతం అయితే ఈ గుర్తు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రత్యక్షమైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే పార్టీల ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి గుర్తులు కారు పార్టీకే ఎక్కువ డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కాబట్టి చాలా స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాలకు సంబంధించి కావచ్చు, కొంతమంది నిరక్షరాస్యులు, అదేవిధంగా వృద్ధులు ఎక్కువ కూడా కారు గుర్తులు పోలినటువంటి గుర్తులపై కూడా ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ ప్రభావం కూడా కొంత ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏమంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అంటే దానికే టర్న్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఇది కూడా పార్టీల వ్యూహమే అని చెప్పొచ్చు. ఎందుకంటే కారు గుర్తును పోలినటువంటి గుర్తులను తెరపైకి తీసుకోవడం కూడా పార్టీల వ్యూహాలని చెప్పవచ్చు. ఈ విధంగా ఎవరి ఎత్తులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత ప్రలోభాలు చేసినప్పటికీ కూడా, పోల్ మేనేజ్మెంట్ ఎంత చేసినప్పటికీ కూడా ఒక్కొక్కప్పుడు ఇటువంటి గుర్తులు డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇటువంటి కారు గుర్తును పోలి ఉన్నటువంటి గుర్తులు కూడా కొంత డ్యామేజ్ చేసేటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్. మీరు చెప్పిన విధంగా ఎంత ప్రచారం చేసినా మొత్తం 58 మంది అభ్యర్థులు ఈ జూబ్లీహిల్స్ బైపోల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి గుర్తులున్నాయని చెప్పేసి
ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడారు, చూసి ఓటేయండి అని కూడా చెప్పారు. సో అభ్యర్థులు చేసిన ప్రచారానికి ఏదైతే ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి ఓటేయండి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి. మనకి సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎస్ ప్రవీణ్, ఏంటి అక్కడ అప్డేట్స్ ఏంటి? అంతా ప్రశాంతంగానే సాగుతుందా? ఏదైనా ఓటింగ్ పెరిగే ఛాన్స్ కనిపిస్తుందా మరొక 2 గంటల్లో? ఎస్ ఆశ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా కూడా ఉదయం నుండే మందకోడిగా సాగుతుంది. మనం చూస్తున్నాం 2 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి ఇక్కడ. 2 పోలింగ్ సెంటర్లో చూసుకుంటే కనుక ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క పోలింగ్ ఇప్పుడు అయితే సుమారుగా 10 గంటల 40 నిమిషాలు కావస్తుంది. మొత్తం టోటల్గా చూసుకుంటే 3 గంటల 40 నిమిషాలు ఆగా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 12 నుండి 15% మధ్యలోనే పోలింగ్ నమోదైంది. అయితే ఎప్పుడు కూడా చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం చూసుకుంటే కనుక 2009 నుంచి చూసుకుంటే 2009లో 52.76%గా నమోదైంది. అదేవిధంగా 2014లో చూసుకుంటే 50.18గా నమోదైంది. 2018లో చూసుకుంటే కనుక 45.59. 2023 రీసెంట్గా 2023లో చూసుకుంటే కనుక 47.49. అంటే ఎప్పుడు కూడా 55% అయితే దాటలేదు. మొత్తం టోటల్గా కూడా 2009వ సంవత్సరం లోపల 52% జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 52%, అదే అత్యధికంగా అని చెప్పవచ్చు. చూసుకుంటే కనుక ఈ విధంగా మందకోడిగా కొనసాగుతుంది మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక. అయితే ఈ యొక్క బోరబండ ప్రాంతంలో మొత్తం టోటల్గా 52 పోలింగ్ బూతులు ఉన్నాయి. పోలింగ్ బూత్లో కలుపుకొని మొత్తం టోటల్గా ఇక్కడ సుమారుగా 50,000 మంది ఓటర్లు ఉన్నారు. మెజార్టీగా చూసుకుంటే కనుక ఇక్కడ మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క షేక్పేట్ కానీ రహమత్ నగర్ కానీ ఈ యొక్క బోరబండ ప్రాంతంలో మైనార్టీ ఓట్లు కీలకంగా ఉంటాయి కాబట్టి మైనార్టీ ఓట్లు మొత్తం టోటల్గా కూడా సుమారుగా ఇక్కడ 30,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి అనుగుణంగానే మొదటిసారిగా ఎప్పుడు చూసినా కానీ అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ అని పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఆ జూబ్లీహిల్స్లో అన్ని కూడా చిన్న చిన్న మామూలుగా బస్తీలే ఉంటాయి. అయితే జూబ్లీహిల్స్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సంపన్నులు ఉండే ప్రాంతం అని కూడా అనుకుంటారు, కానీ నియోజకవర్గ జనాభాలో అధికంగా ఉన్నది పేద మధ్యతరగతి వాళ్ళే ఈ యొక్క జూబ్లీహిల్స్లో ఎక్కువగా ఉంటారు. ఈ నియోజకవర్గ పరిధిలో అయితే జూబ్లీహిల్స్ లేకపోవడం మరో విశేషంగా ఉంటుంది. ఈ క్రమంలో అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నైసర్గిక స్వరూపం, అక్కడ ఉన్నటువంటి ఆ వర్గం ఓటర్లు ఎంతమంది ఉంటారని చూస్తే కనుక మొత్తం టోటల్గా కూడా కాలనీలు బస్తీలు కలయికలనే ఉంటుంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు మొత్తం టోటల్గా ఉంటాయి. దీంట్లో షేక్పేట్లో కూడా సుమారుగా 55,000 మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా బోరబండ డివిజన్లో కూడా సుమారుగా 50,000 మంది ఉంటారు. ఇక్కడ గతంలో చూసుకుంటే కనుక ఆ బీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చినటువంటి డివిజన్ ఇది. ఇప్పుడు అయితే కాంగ్రెస్ దీనిపైన కాంగ్రెస్ పట్టు సాధించబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి ఉదయం నుండి మొత్తం కూడా చూసుకుంటే కనుక ఇది యొక్క బోరబండ ప్రాంతంలో కొన్ని 2 ఘర్షణలు తప్ప పోలింగ్ ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా సాగుతుంది, కానీ మందకోడిగా పోలింగ్ మాత్రం కొనసాగుతుంది అని కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్